దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ కనకాచారి మాస్టారు ఆయన ప్రజల కోసం పోరాడే క్రమంలో ప్రభుత్వ హంతక ముఠాలు ఆయన అత్యంత పాశవికంగా దారుణంగా హత్య చేసి చంపివేసింది. ఆయన చనిపోయి 19 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ నెల 25వ తేదీన 19వ సంవత్సరాల సభను చిలకలూరుపేటలో పీడిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఆయన దేశంలో జరుగుతున్నటువంటి సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా, పాలకులు పాల్పడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆయన తన గళాన్ని విప్పి నిరంతరం పేద ప్రజల హక్కుల కోసం ఉద్యమించాడు. పాలమూరు శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో ఆ శ్రమజీవుల హక్కుల కోసం ఆయన అహర్నిశలు శ్రమించాడు. ఈ క్రమంలో ఆయన మొదట ఒక పోలీసు కానిస్టేబుల్ అయినప్పటికీ ఆ పనిలో ఇవ్వడలేక ఒక ప్రభుత్వ మాస్టర్గా ఉద్యోగం వచ్చి ఆయన బడిపంతులుగా పనిచేస్తూనే ప్రజల కోసం పనిచేయాలని చెప్పి, ప్రజల హక్కుల కోసం ఉద్యమించాలని చెప్పి ఆయన ప్రజా ఉద్యమాల్లోకి వచ్చి తన జీవితం మొత్తం ప్రజల కోసం అంకితం చేశాడు. ఈ క్రమంలో ఈ సామ్రాజ్యవాద దోపిడీని ప్రశ్నిస్తున్న క్రమంలో ప్రభుత్వ హంతక ముఠాలు ఆయన్ని గొంతు కోసి తీవ్రంగా హత్య చేయడం జరిగింది. ఆయన స్మరించుకుంటూ పీడిఎం ఆధ్వర్యంలో 19వ సంస్మరణ సభను నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ నెల 25న జరిగే కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, కామ్రేడ్ కనకాచారి సంస్కరణ సభ చిలకలూరుపేటలో ఆదివారం నిర్వహించడం జరుగుతుంది. పీడిఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ కనకాచారి అంటే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో చురుగ్గా పాల్గొని ప్రభుత్వ హంతక ముఠాలతో హత్యగావించబడినటువంటి వ్యక్తి కామ్రేడ్ కనకాచారి. పీడిఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడైనటువంటి కనకాచారి నిత్యం ప్రజల బాగు కోసం, ప్రజల కోసమే పోరాటం చేసినటువంటి గొప్ప త్యాగధనుడు కామ్రేడ్ కనకాచారి. ఆయన వర్ధంతిని ఈ నెల ఆదివారం రోజున జరుపుకోవడం అనేది చాలా మంచి పరిణామం. ఈ కార్యక్రమాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ కలిసి జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.